కృష్ణ వెన్నెలని బయటకు తీసుకొని వచ్చి రోజ్ మిల్క్ తాగిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇంతలో వైష్ణవి వాళ్ళ కానిస్టేబుల్‌కి ఫోన్ చేసి, "ఏంటి ఎక్కడ ఉన్నారు? ఆ దొంగ దొరికాడా లేడా మీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే, "లేదు మేడం, ఆ దొంగ దొరకలేదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే, "మీ సిస్టర్ సేమ్ మీలాగానే ఉంది మేడం. అస్సలు పోల్చుకోలేకపోయాను. మీరే అనుకున్నాను మేడం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్, "అవును మేడం, కృష్ణ గారు ఇప్పుడు మీ చెల్లెలు కలిసి రోజ్ మిల్క్ తాగుతున్నారు మేడం. వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఉన్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి, రోజ్ మిల్క్ తాగుతున్నారా ఇద్దరు కలిసి? ఇప్పుడు డ్యూటీ టైంలో ఇలా చేస్తున్నాడా కృష్ణ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే, "అవును మేడం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "నేను ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను. తనని లిఫ్ట్ చేయి వాళ్ళకి తెలియకుండా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే, "సరే మేడం, మీకు వీడియో కాల్‌లో చూపిస్తాను" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న కానిస్టేబుల్ వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెలని, కృష్ణని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, వీళ్ళిద్దరూ ఇలా బయటను కూడా కలుసుకుంటున్నారా? వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ అంత ఉందా? అని చెప్పేసైతే ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి అలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళిద్దరిని చాలా కోపంగా చూస్తూ, "కృష్ణ నాతో ఇలా ఎప్పుడూ లేడే" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఒకే దాంట్లో 2 స్ట్రాలు వేసి తాగుతూ ఉంటారు. అది చూసి చాలా కోపంగా వైష్ణవి అయితే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇంత బాధగా అనిపిస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ అలా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.